తొక్క తీశాడ్రా, తుప్పు వదలగొట్టాడ్రా, ఈ ఫనీగాడికి కావాల్సిందేరా అంటూ ఇలాంటి కైండ్ ఆఫ్ కమెంట్లు ఈ వీడియో కింద అదే పనిగా మీరు చేసుకోగలిగే అవకాశం ఫుల్గా ఉన్న వీడియో అనమాట. ఆహాహాహా. ఏంటమ్మా ఓటింగ్ ఏంటి, ఇది నిజమేనా, ఏమన్నా బాట్స్ ఏమన్నా వేసారా అంటూ నేనేమన్నా ఇప్పుడు బాట్స్ గురించి మాట్లాడితే మీరు నా గూబ ఇది చేస్తారని నాకు తెలుసు. కాబట్టి సో ఇప్పుడు బేసిక్గా ఓటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. మామూలు ర్యాంపేజ్ కాదు మాస్టరు, ఊరమాస్ ర్యాంపేజ్. ఇప్పుడు ఈ రోజు వరకు అంటే ఐ మీన్ టు సే అట్లీస్ట్ మార్నింగ్ మనం చెప్పుకున్న ఓటింగ్ రిజల్ట్స్లో కూడా ఎలా ఉండేది, ఇప్పుడు గౌతమ్కి ఎక్కువ సపోర్టివ్గా ఉండే నాలంటోడి యూట్యూబ్ ఛానల్స్లో మీరు చూసుకుంటే గౌతమ్ ఖచ్చితంగా టాప్లో కనిపించేవాడు. నాది కానీ వేరే వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ, సో గౌతమ్ టాప్లో ఉండేవాడు. అండ్ నిఖిల్కి సపోర్టివ్గా ఉండే ఛానల్స్లో అన్నిట్లో నిఖిలే టాప్లో ఉండేవాడు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో నిఖిల్ టాప్లోకి వచ్చాడు. అది కూడా మామూలు టాప్లో కాదు, ఏదో గౌతమ్కి దగ్గరగా బార్డర్లో క్రాస్ చేయడం కాదు, ఎక్కడికో వెళ్ళిపోయాడేంటి, ఏంటది 33,000 మెంబర్స్ నేను చూసే టైంకి నా పోల్లో ఓట్ చేస్తే 47% నిఖిల్కి మాత్రమే ఉంది అండ్ 36% గౌతమ్కి ఉంది. 47 ఏడా 36 ఏడా, ఏం జరుగుతుంది అనిపించే రేంజ్ ఓటింగ్ అయితే కొనసాగుతుందన్నమాట. నేను పెట్టిన కమ్యూనిటీ ట్యాబ్లో ఓటు ఇంకా వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వేసేయండి అమ్మా. సో కింద కమెంట్స్లో చూసుకుంటే మెజారిటీగా ప్రేరణ పేరు కూడా ఇంక్లూడ్ చేయాల్సింది అన్నట్టుగా మెజారిటీగా అయితే అంటున్నారు. ఎక్కువ శాతం ప్రేరణ గురించి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ పోల్లో 4 నేమ్స్ మాత్రమే పెట్టగలం కాబట్టి గౌతమ్ నిఖిల్లో టాప్ ఎవరు వస్తారో అనే క్లారిటీ మనకి తెలుసుకోవడానికి వాళ్ళిద్దరు పేరు చెప్పా. అండ్ ఎలిమినేట్ అయ్యే వాళ్ళలో ఎక్కువ రిస్క్ విష్ణు అండ్ రోహిణి మధ్య మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు పేర్లు పెట్టా అనమాట. సో మిగతా 2 పేర్లు అందుకే వదిలేసాయి. ఎందుకంటే నబీల్ అండ్ మిగతా ఎవరో ప్రేరణకు వాళ్ళిద్దరికీ ఎప్పుడో ఒక మీడియం రేంజ్ ఓటింగ్ అనేది ఉంది, వాళ్ళు ఎలిమినేట్ అవ్వకపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంది అనే ఉద్దేశంతో. బట్ చూస్తుంటే వాళ్ళలో కూడా ఉండే రకంగా అయితే ఉంది ఈ వారం ఎలిమినేషన్. అంత క్లిష్టంగా నడుస్తుంది అన్నమాట పరిస్థితులు అయితే. సో ప్రస్తుతానికి నా కమ్యూనిటీ ట్యాబ్లో ఇప్పుడు నిఖిల్కి 47% వచ్చిందంటే ప్రేరణ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ప్రేరణకి ఓట్ వేయాల్సిన వాళ్ళు పేరు లేదు కాబట్టి సైలెంట్ అయిపోయారా, లేకపోతే నిఖిల్కి ఏమైనా ఓటేశారా? ఒరే కళ్ళు పోతాయరా రే, నిఖిల్కి ఓటుస్తున్న ఓటింగ్ కూడా మళ్ళీ నీ కన్నేసి నెగిటివ్గా ఏదో స్ప్రెడ్ చేయాలని ట్రై చేస్తున్నావు కదా అని అంటున్నారు కదా. ఏమీ స్ప్రెడ్ చేయట్లే మాస్టరు, నేనైతే ఇది నిజంగానే ఒప్పుకుంటాను. నా ఒక్కడి పోల్లోనే కాదు, మెజారిటీగా అయితే నిఖిల్కి మంచి మాస్ ర్యాంపేజ్ ఓటింగ్ అయితే పడుతుంది. మాట అయితే వాస్తవం. ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్లో చూసుకుంటే గౌతమ్ కూడా టాప్లో ఉన్నా కూడా నేను యూట్యూబ్ని ఈసారి ఎందుకు ఎక్కువ ఇంత సీరియస్గా తీసుకుంటున్నానంటే ప్రతిసారి నాలంటోడి యూట్యూబ్ ఛానల్స్లో గౌతమ్ ఖచ్చితంగా టాప్లో ఉండేవాడు. ఖచ్చితంగా టాప్లో ఉండే యూట్యూబ్ రివ్యూయర్స్ ఛానల్స్లో కూడా ఈసారి నిఖిల్ టాప్లో ఉన్నాడంటే డెఫినెట్లీ ఇది ఒక మాస్ ఓటింగ్ అనేది జరిగింది. రాత్రికి రాత్రి రచ్చ లేపి ఓటింగ్లో బీభత్సంగా ఓట్లు వేయించారు అన్నట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. ఓట్లు వేయించడం కూడా తప్పేం లేదు, ఎందుకంటే ఫినాలేలో కూడా ఇక్కడ వేసిన వాళ్ళు ఆబ్వియస్లీ అఫీషియల్లో కూడా వేసే ఉంటారు. అఫీషియల్లో కూడా ఇదే కైండ్ ఆఫ్ ర్యాంపేజ్ అనేది జరిగే ఉంటే నో డౌట్ ఇంకా నిఖిల్ విన్నే అవుతాడు, డౌట్ లేకుండా. నిఖిల్ అన్డిస్ప్యూటబుల్ కింగ్ అన్నట్టుగా అంటారు కదా, పోటీ కూడా లేనట్టుగా ఆ రేంజ్లో గెలుపు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ రేంజ్ మాస్ డిస్ట్రక్షన్ ఓటింగ్ అనేది నా ఛానల్లో అంటే మీన్ టు సే గౌతమ్కి సపోర్టివ్గా ఉన్నాయి అని చెప్పుకునే ఛానల్స్లో ఇంత ఓటింగ్ అయితే ఎప్పుడూ లేదు. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ సీజన్కి ఎండింగ్కి వస్తుంటే నిఖిల్కి బాగా విపరీతమైన సపోర్ట్తో నిఖిల్ ఫ్యాన్స్ బీభత్సమైన సీరియస్నెస్ అయితే తీసుకొని ఓట్లు వేయిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అండ్ హౌస్లో చూసుకుంటే ఇప్పుడు ఏదైతే గౌతమ్ వర్సెస్ నిఖిల్ అన్నట్టుగా జరిగిన గొడవ ఇందాక రిలీజ్ అయిన ప్రోమోలో ఎలా అనిపించింది? గౌతమ్ చేసిన మెగా బ్లండర్ ఏంటంటే యష్మిని వాడుకున్నాం అన్నట్టుగా ఆ పదం ఏదైతే ఉన్నాడో, అఫ్కోర్స్ గౌతమ్ ఇంటెన్షన్ సెక్షువల్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ కాకపోయినా కూడా తను మామూలుగా అన్నా కూడా ఆ పదం వాడడం అనేది మెగా డిజాస్టర్, మామూలు డిజాస్టర్ కాదు అది. సో ఆ డిజాస్టర్కి గౌతమ్ ఏ రకంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు అనేది మనం ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. బట్ నాకు చూసినప్పుడు మాత్రం డెఫినెట్లీ నిజంగా చాలా తప్పైతే అనిపించింది. అండ్ నిఖిల్ సైడ్ నుంచి చూసుకుంటే గౌతమ్ ఏమన్నాడు, ఇన్ని రోజులు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఇది లాస్ట్కి వచ్చేసింది కాబట్టి మాట్లాడుతున్నా. లాస్ట్కి వచ్చేసినప్పుడు మాట్లాడడం ఏంటి అంటే నువ్వు ఏది నిజం, ఇదా అదా అన్నట్టుగా గౌతమ్ మళ్ళీ క్వశ్చన్ చేశాడు. రెండూ నిజమే అన్నట్టుగా అంటున్నాడు.
సో రెండు నిజం ఎలా అవుతాయి? అండ్ చాలా ఇల్లాజికల్గా నిఖిల్ మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట. గౌతమ్ క్వశ్చన్ చేస్తుంటే చాలా వాటికి కూడా ఆయన దగ్గర ఆన్సర్స్ అయితే లేవు. గౌతమ్ ఏం క్వశ్చన్ చేస్తున్నాడు, నాది తప్పని నేను ఒప్పుకున్నానా లేదా అన్నట్టుగా అంటుంటే నువ్వు ఒప్పుకోలే చెప్పలే అన్నట్టుగా అంటున్నావు. నిఖిల్ ఏదో ప్రూవ్ చేద్దామని, గౌతమ్ ఏదో తప్పన్నట్టుగా ప్రూవ్ చేద్దామని చేసిన ఆర్గ్యుమెంట్ లాగా అనిపిస్తుంది తప్ప లాజికల్గా నేను ఒప్పుకున్నానా లేదా అంటే ఒప్పుకున్నావు కానీ అన్నట్టుగా దానికి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒప్పుకోలే అన్నట్టుగా చెప్పకూడదు. ఎందుకంటే నాగార్జున గారి ముందు ఆయనని ఇంటరప్ట్ చేశాడని గౌతమ్ లిటరల్గా అక్కడ ఒప్పుకొనే దట్ ఆ ఇష్యూ అనేది క్లియర్ అయింది. విష్ణు నామినేట్ చేసేటప్పుడు గౌతమ్ని ఆ పాయింట్ గురించే క్లియర్ చేశాడు. మళ్ళీ ఒప్పుకోలే అన్నట్టుగా నిఖిల్ అంటే డెఫినెట్లీ అది తప్పే. సో ఇటు ఇద్దరి వాదనలో చూసుకుంటే గౌతమ్ యష్మిన్ వాడుకున్నాం అనేది మెగా డిజాస్టర్, అండ్ నిఖిల్ సంబంధించి ఆయన ఇట్లా ఇల్లాజికల్గా మాట్లాడడం అనేది కూడా డిజాస్టర్. ఈ రెండు సైడ్ల నుంచి చూసుకుంటే కూడా తప్పు అనేది యాజ్ ఆఫ్ నౌ ఇద్దరిలో కనబడుతుంది. ఎపిసోడ్లో చూసినప్పుడు ఎవరిది ఎంత పర్టికులర్గా కనబడుతుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఇద్దరిలో ప్రస్తుతానికి చూస్తే నిఖిల్ డౌట్ లేకుండా బీభత్సమైన ఓటింగ్ అనేది జనరేట్ అవుతుంది. లాస్ట్కి వస్తుంటే పిల్లగాళ్ళు నిజంగా చాలా సీరియస్గా తీసుకొని ఓటింగ్ బాగా వేస్తున్నారు. మరి ఇదే సీరియస్నెస్తో వెళ్తేనంటే డెఫినెట్లీ గౌతమ్కి బాగా దెబ్బ పడే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. అండ్ తర్వాత ఇప్పుడు మిగతా నా ఒక్కడి పోల్ కాకుండా మిగతా పోల్స్లో చూసుకుంటే గౌతమ్ ఫస్ట్ పొజిషన్లో, నిఖిల్ మాట బాగా అలవాటు అయిపోయింది చూడండి ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ అన్నట్టుగా. సో నిఖిల్ అయితే ఫస్ట్ పొజిషన్ క్లియర్లో ఉన్నాడు 33% ఓటింగ్తో. హీఈస్ గోయింగ్ లైక్ ఏ మాస్ వేవ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సెకండ్ పొజిషన్లో గౌతమ్ 26%తో అయితే ఉన్నాడు. హీఈస్ గోయింగ్ ఈక్వల్లీ గుడ్, బట్ కంపారిటివ్లీ గౌతమ్ ఓటింగ్ అక్కడే ఉన్నా కూడా నిఖిల్ది మ్యాసివ్గా పెరగడం వల్ల గౌతమ్ది ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది. కానీ గౌతమ్కి ఉండే ఓటింగ్ అనేది అలాగే రన్ అవుతున్న మాట అయితే వాస్తవం. 33 and 26 4+3 7% డిఫరెన్స్ ఉంది మెజారిటీ పోల్స్లో అన్ని మనం చూసుకొని చెక్ చేస్తే మటుకు. అండ్ మిగతా థర్డ్ పొజిషన్లో ప్రేరణ యాజ్ టీజ్గా ఉంది. ప్రేరణకి యాక్చువల్లీ మంచి ఓటింగ్ పడుతుంది. ప్రేరణ గురించి విపరీతంగా బాగా అడుగుతున్నారు, బాగా చేస్తున్నారు. ప్రేరణ గురించి కమెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. నేను ఒక వీడియోలో ఏదైనా పొరపాటున ప్రేరణ గురించి నెగిటివ్గా చెప్పానంటే నాకు నిఖిల్ గురించి నెగిటివ్గా చెప్తేనో, పృథ్వీ గురించో ఇంకొకరి గురించో నెగిటివ్గా చెప్తే వచ్చే కమెంట్స్ కంటే కూడా ప్రేరణ గురించి ఒక్క నెగిటివ్ కమెంట్ వేస్తే రచ్చనే ఆ రోజు మొత్తం. కమెంట్స్లో ఇష్టం వచ్చినట్టుగా తిడతారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, వామ్మో. సో ప్రేరణకి బాగా బలమైన పిఆర్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో పిఆర్ అనేది తప్పేం కాదు, ప్రతి కంటెస్టెంట్ ఉంటారు. నేను చెప్తున్నాను ప్రేరణలో ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది. సో అంత స్ట్రాంగ్ పిఆర్ ఉన్నారు. సో ఓటింగ్ కూడా పర్లేదు. థర్డ్ పొజిషన్లో మంచి స్ట్రాంగ్ ఓటింగ్ పడుతుంది అన్నట్టుగా చెప్పొచ్చు అనమాట 14%తో. అండ్ 11%తో నబీల్ నెక్స్ట్ ఇమీడియట్గా ఫోర్త్ పొజిషన్లో అయితే ఉన్నాడు. వీళ్ళ ఒరిజినల్ పొజిషన్స్ థర్డ్ అండ్ ఫోర్త్లో ఇద్దరు అడ్జస్ట్ అయిపోయారు. కాకపోతే నబీల్ థర్డ్లో ఉండాల్సిందే, ప్రేరణ ఫోర్త్లో ఉండాల్సిందే. ఇక్కడైతే రివర్స్ ఉందన్నమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఇంకా ఫస్ట్ డేనే కాబట్టి ఓటింగ్ ఓపెన్ అయ్యి ముందు చూడాలి ఎలా ఉంటుంది అనేది. అండ్ తర్వాత ఇంకా లాస్ట్ 2 పొజిషన్స్లో రోహిణి అండ్ విష్ణు ఇద్దరికి 8% ఈచ్ అన్నట్టుగా ఈక్వల్గా ఉంది ఓటింగ్ పరంగా. సో అటు రోహిణి ఇన్ని రోజులు నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి లెక్క ప్రకారంగా అయితే తనకే ఎక్కువ రిస్క్ అని చెప్పాలి. బట్ విష్ణుప్రియకు కూడా బీభత్సమైన ఓటింగ్ అనేది లేదు కాబట్టి ఇద్దరికిద్దరు రిస్క్లో ఉన్నారని చెప్పొచ్చు అనమాట. సో బిగ్ బాస్ ఇలా ఇద్దరిని ఈక్వల్గా ఉన్న టైంలో బిగ్ బాస్కి చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కరిని మాత్రమే ఇంట్లో ఉంచుకొని ఇంకొకరిని బయటికి పంపించే అవకాశం. ఎవరిని పంపిస్తారు అంటే డౌట్ లేకుండా విష్ణు కంటే రోహిణి వల్లే ఎక్కువ కంటెంట్ వస్తుంది కాబట్టి రోహిణినే ఇంట్లో ఉంచి విష్ణునే పంపించే అవకాశం అయితే ఉందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. నిఖిల్కి ఫ్రెష్గా ఇదే వారం ఓటేసిన ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్. లైకులు కొడతా ఉంటే ఎక్కువ మందికి వీడియోలు కనపడతాయి. దయచేసి లైకులు కొట్టండి. బాయ్.